ఒక్కసారి చెప్పు. చిన్నప్పుడు అందరూ నిన్ను ఏమని అడిగేవారు? నువ్వు ఏ తరగతిలో చదువుతున్నావు? అయితే పెద్దయ్యాక అందరూ ఏమని అడుగుతారో తెలుసా? ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు? ఈ ఒక్క ప్రశ్నే నీ జీవిత కథను పూర్తిగా మార్చగలదు. మన జీవితంలో మొదటి గురువులు మన తల్లిదండ్రులు. నడవడం నేర్పింది వాళ్లే. మాట్లాడడం నేర్పింది వాళ్లే. చదవడం నేర్పింది కూడా వాళ్లే. మనం చిన్నవాళ్లమై ఉన్నప్పుడు తమ ఆనందాలను త్యాగం చేసి మన భవిష్యత్తు గురించి కలలు కనేవారు. చిన్నప్పుడు బంధువులు లేదా పరిచయస్తులు కలిసినప్పుడు అందరూ ఒకటే ప్రశ్న అడిగేవారు. నువ్వు ఏ తరగతిలో చదువుతున్నావు? మనం కూడా గర్వంగా చెప్పేవాళ్లం. 5వ తరగతి, 8వ తరగతి, 11వ తరగతి. కానీ కాలం ఎప్పుడూ ఆగదు. ఒక రోజు పాఠశాల పూర్తవుతుంది. కాలేజీ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత ఒక రోజు మళ్లీ అందరూ నిన్ను ఒక ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు? ఆ రోజు ఇక ఎవరూ నువ్వు ఏ తరగతిలో చదివావో అడగరు. వాళ్ళు తెలుసుకోవాలనుకునేది ఒక్కటే. నువ్వు నీ కాళ్లపై నువ్వు నిలబడ్డావా లేదా? జీవితంలోని నిజం ఏమిటంటే, ఈ ప్రపంచం నీ కలలను వినదు. నీ ఫలితాలను మాత్రమే చూస్తుంది. ఈ రోజు నీ తల్లిదండ్రులు నీ ఖర్చులన్నీ భరిస్తూ ఉండొచ్చు. కానీ ఒక రోజు వాళ్లకు వయసు పెరుగుతుంది. వారి చేతులు వణుకుతాయి. వారి శక్తి తగ్గిపోతుంది. ఆ సమయంలో వాళ్లకు అతిపెద్ద ఆధారం నువ్వే అవుతావు. ఒక్కసారి ఆలోచించు. చిన్నప్పుడు నీ చేతిని పట్టుకుని నడక నేర్పిన వాళ్లే ఒక రోజు నీ చేతిని పట్టుకుని నడవాల్సి వస్తుంది. ఆ రోజు నువ్వు నీ కాళ్లపై నిలబడలేకపోతే నీ జీవితమే కాదు, నీ తల్లిదండ్రుల కలలు కూడా విరిగిపోతాయి. కాబట్టి ఈరోజు చదివే సమయం అయితే మనసు పెట్టి చదువు. ఏదైనా నైపుణ్యం నేర్చుకునే సమయం అయితే ఈ రోజే నేర్చుకో. నీ లక్ష్యాన్ని నిర్ణయించుకునే సమయం అయితే ఈ రోజే నిర్ణయించు. ఎందుకంటే విజయవంతమైన వాళ్ళు ఒక్క రోజులో విజయాన్ని సాధించరు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా తమను తాము తయారు చేసుకుంటారు. గుర్తుంచుకో, సాకులతో భవిష్యత్తును మార్చలేం. కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు మారుతుంది. ఈ రోజు మొబైల్లో గంటల తరబడి సమయం వృధా చేస్తే రేపు అదే సమయం నీ విజయం, అపజయం మధ్య తేడాగా మారవచ్చు. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయమే రాబోయే 5 ఏళ్ల తర్వాత నీ జీవిత ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకోకు. నీ వేగంలో నువ్వు ముందుకు సాగు. ప్రతిరోజు నిన్నటి కంటే ఈ రోజు మెరుగైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు. గుర్తుంచుకో, ఒక రోజు ఎవరో నిన్ను అడుగుతారు, నువ్వు ఏ పని చేస్తున్నావు? ఆ రోజు నీ సమాధానం విని నీ తల్లిదండ్రుల ముఖంలో గర్వపు చిరునవ్వు కనిపించాలి. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అనుభూతి ఏమిటంటే, నీ విజయాన్ని చూసి నీ తల్లిదండ్రుల కళ్లలో ఆనంద భాష్పాలు చూడడం. కాబట్టి ఈ రోజే ప్రతిజ్ఞ చేయి, నేను సమయాన్ని వృధా చేయను. నా కలలకు ప్రాధాన్యం ఇస్తాను. నా తల్లిదండ్రులు గర్వపడే వ్యక్తిగా మారుతాను. ఎందుకంటే జీవితంలోని అసలు విజయం కేవలం డబ్బు సంపాదించడం కాదు, నీకోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ల ముఖంలో చిరునవ్వు తీసుకురావడమే. నిజంగా ఒక రోజు నీ తల్లిదండ్రుల ముఖంలో గర్వపు చిరునవ్వు చూడాలనుకుంటే ఈ రోజే నీ లక్ష్యం కోసం పని చేయడం ప్రారంభించు. ఇలాంటి మరిన్ని నిజ జీవిత ప్రేరణాత్మక వీడియోల కోసం ఈ ఛానల్ను ఫాలో చేయండి.